ఆత్మను పోషిస్తే, యేసు ప్రభుకే ప్రార్థనలు అవసరం వస్తే మనకు ప్రార్థనలు అవసరం కాదా? వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్ ఫర్ ప్రేయర్? ప్రార్థన విషయంలో నీ సాక్రిఫైస్ ఎక్కడుంది? ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఒకరోజు ఒక సంఘటన, నన్ను ప్రేరేపించిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన, ప్రపంచాన్ని కదిలించిన దైవజనులు చాలామంది ఉన్నారు. అందులో ఒక దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు. అయితే చార్లెస్ స్పర్జన్ గారు విక్టోరియన్ ఎరాలో, అంటే ఇంగ్లాండ్ దేశంలో, లండన్ ప్రాంతంలో విక్టోరియా రాణి ఆమె సుపరిపాలన ప్రపంచాన్ని గడగడలాడించింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పేరు పొంది ప్రపంచ దిగ్గజముగా ఆ విక్టోరియా రాణి అద్భుతమైన డెవలప్మెంట్ కానీ, రాడికల్ చేంజెస్ కానీ ప్రపంచ ఎకానమీని మార్చేసింది. అలాంటి విక్టోరియా రాణి సుపరిపాలన సందర్భంలో అప్పుడు విక్టోరియా రాణి కూడా ఒక మందిరానికి వెళ్ళేది. ఆమె ఒక రోజు అడిగారు, అయ్యా అమ్మ, ఇంత అద్భుతంగా మీరు ఎలా రాజ్య పరిపాలన చేస్తున్నారంటే ఆమె అనింది, నా రాజ్య పరిపాలన మంత్రం ఏదంటే, రహస్యం ఏదంటే దేవుని వాక్యం. మీకు ఎవరు బోధిస్తారు దేవుని వాక్యం? ప్రతి ఉదయం మెట్రోపాలిటన్ ఆ యొక్క చర్చ్ ప్రాంతంలో నేను వెళ్ళి ఆ దేవుని వాక్యం వింటాను. ఎవరమ్మా మీకు బోధించే దైవజనుడు? ఆయన పేరు చార్లెస్ స్పర్జన్ అన్నారు. ఒకరోజు ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి కొరకు పరిచయం అయిపోయిన వెంటనే వేలాది మంది, ఈజ్ ద లార్జెస్ట్ చర్చ్ ఆన్ దోస్ టైమ్స్, అలనాడు కొన్ని వేల మంది సంఘముగా ఆరాధించే ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకరు వచ్చి, సార్ చిన్న ఇంటర్వ్యూ చేస్తాను. సరైన ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న అడిగారు, సార్ మీ పవర్ హౌస్ చూపిస్తారా, మీ సీక్రెట్ చూపిస్తారా? ఇంత అద్భుతమైన ప్రపంచం లాంటి పరిచర్య, వేల మంది వచ్చి కూర్చొని వాక్యం ద్వారా పోషించబడమే కాదు, వారి జీవితాలు మారిపోవడమే కాదు, ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారయ్యా, ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు. గొప్ప గొప్ప సైంటిస్టులు, రాజకీయవేత్తలు, బ్యూరోక్రాట్లు ప్రపంచాన్ని ఊగించేసే అంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నవారు. ఎలా వచ్చిందయ్యా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ చెప్తారా? కెన్ యూ ప్లీజ్ షో యువర్ సీక్రెట్, కెన్ యూ షో యువర్ పవర్ హౌస్ అని అడిగితే, చూపిస్తాను రండి అంటే తీసుకెళ్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు ఆయన మెడిటేషన్ చేసే గదికి తీసుకెళ్తారేమో అని అనుకుంటా ఉంటే, రండి అని చెప్పి తీసుకెళ్ళి బేస్మెంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ మాటినప్పుడు నాకు గౌరవపాటు కలిగింది. బేస్మెంట్ తీసుకెళ్ళి ఒక అన్నాడు, నా పవర్ హౌస్ చూడాలనుకుంటే సోమవారం, ఈరోజు పరిచయం అయిపోయింది కదా ఆదివారం, రేపు ఉదయకాలం ఎర్లీ అవర్స్లో ఆఫీస్ పోకముందు మండే మార్నింగ్ మీరు ఈ ప్లేస్కి రండి అన్న. ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు మండే మార్నింగ్ ఆఫీస్ పోకముందు ఎర్లీ అవర్స్లో మండే మార్నింగ్ బేస్మెంట్ ప్లేస్కి వెళ్తే చూస్తున్న వారు, ఇంటర్వ్యూ చేస్తున్న చేతులు కాలు వణికిపోయినాయి. ఎందుకు తెలుసా అండి? 3,000 మంది మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారంట. 3,000 మంది మోకాళ్ళ మీద ప్రార్థన. ఏమని తెలుసా? ప్రభా ఆత్మాగ్నిని కురిపించు ప్రభా, వచ్చే వారం మాతో మాట్లాడు ప్రభా, నీ దైవజని అభిషేకించు ప్రభా, నీ దైవజని వాక్యమని అగ్ని చేత నింపు ప్రభా, దర్శనములు చూపించు ప్రభా, రెవల్యూషన్ నువ్వు ఈ ప్రభా, ప్రత్యక్షత నువ్వు ఈ ప్రభా, సమృద్ధి అయిన వాక్యము సమృద్ధిగా జీవజల నదుల్లాగా ప్రవహింపచేయు ప్రభా. వాక్యం బాగుంటేనే మేము బాగుంటామయ్యా, మేము బాగుండాలంటే వాక్యం బాగుండాలి, వాక్యం బాగుంటే మా దైవజనుడు దేవుని నుంచి పొందుకోవాలయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, వారు ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు ప్రాంతం అంతా ఫ్లోర్లో తడిచిపోయేదంట. ఆఫీస్కి పోవాల్సిన వారు ఒక 2 గంటల ముందు లేచి చర్చికి వచ్చి ప్రార్థించి, అలా ప్రతి సోమవారం ఉదయకాలము వచ్చే వారం పరిచయ కొరకు మోకాళ్ళ ప్రార్థన చేసి వెళ్ళేవారు. సార్ అదేనా సెకండ్ సీక్రెట్ చెప్తారా అన్నానంట. తప్పకుండా చెప్తాను, ఫ్రైడే రోజు రండి అన్నట. ఫ్రైడే రోజు ఆయన చర్చ్లో ఇంకొక హాల్ ఉందంట, హాల్ దగ్గర తీసుకెళ్తే అక్కడ 200 మంది ప్రార్థన చేస్తున్నారంట. ఎంతమంది అండి? గట్టి చెప్పండి. 200 మెంబర్స్. సార్ మూడో సీక్రెట్ చెప్పండి సార్ అంటే, సండే నేను పరిచయం చేయకముందు 2 గంటల ముందు మీరు వస్తే మీరు చూపిస్తానని. పరిచయం ఆరంభించకముందు సండే ఉదయకాలం పైన ఫ్లోర్లో తీసుకెళ్తే 500 మంది కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నట్టండి. లాస్ట్కి వెళ్ళినారు, సార్ ఇంకేం సీక్రెట్ ఉందంటే ఆయన, ఏ సీక్రెట్ లేదు, ఒకటే సీక్రెట్, ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ సీక్రెట్. ప్రేయర్ ఈజ్ మై పవర్ హౌస్. నా ఇంధనం, నా సామర్థ్యం, నా శక్తి ఏమన్నా ఉందంటే అది కేవలం సంఘములు చేయుచున్న ప్రార్థన. సంఘ ప్రార్థనలు ఎదుట పాతాళపు ద్వారములు నిలువనేరవు. సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తే జైలు గోడలు కూలిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, చేతికి చేసిన సంఖ్యలు కుప్పకూలిపోయాయి. దట్స్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్. ఈరోజు ఎందుకు అడుగుతున్నానంటే, మనలో చాలాసార్లు స్థిరమైన పునాదిలో ఉన్న మనము, వాక్యమైన ఆహారం పొందుకుంటే మనము ప్రార్థనని, ఆహార ధూపాన్ని చాలాసార్లు మన జీవితంలో చల్లారిపోతున్నట్లయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను.